ఆటలు నవ్వులు భయపెట్టడం అన్ని పూర్తయ్యాయి అంటే రండి త్వరగా పారిపోదాం. తమ్ముడు, ఆత్మ దగ్గర నుంచి కెమెరా తీసుకోవడానికి అసలు అవసరం ఏముంది? మనకు కావాలంటే కొత్తది కొనుక్కొని ఉండొచ్చు. అరే ఏంటి నువ్వు? కెమెరా ఆన్ లో ఉంది కదా. కెమెరా ఆన్ లో ఉన్నందువల్ల మొత్తం అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది. అందులో భూతం లేకపోయినా పర్వాలేదు, గొంతైతే ఉంది కదా. చూస్తుండు, ఈ వీడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ తర్వాత ప్రజలు ఏదైనా అడిగితే వీడియో చివరిలో మహారాజా రంజిత్ గారి మహల్ అడ్రస్ మనం ఇచ్చేద్దాం. ఏంటి అనుమానం? సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరిగెత్తులు ఆగండి. అసలు నీకేమైంది అని భయం ఎక్కువైనందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నావా? అరే కట్ 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 కట్. వీళ్ళు హీరోని కొడుతున్నారు. చూడండి, హీరోని కొట్టకూడదు. అదే సరే, మీరు ఎవరు? నేనే చత్తు చోప్రే, కొనండి చెప్పులు షోలాపురి. వీడొక గ్యాంగ్స్టర్. నన్ను కిడ్నాప్ చేస్తానని వీడు బెదిరించాడు. నన్ను కాపాడండి. ఆగు. అడ్డు రాకండి, నేను వాడిని ఇప్పుడు కిడ్నాప్ చెయ్యాలి. అని నువ్వెందుకని సైకిల్ ని వెనక్కి చూస్తూ నడుపుతున్నావు? అదేంటంటే నా మిత్రమా నందు, ఈ రోజు డిఫరెంట్ గా ఏదైనా చేయాలనిపించింది, అందుకే. ఏంటి? నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదలండి. అని ఏం చేస్తున్నావు? వెనక టైర్ ని కిందకి దింపు. నేను అదే ప్రయత్నిస్తున్నాను. నువ్వు కాస్త పడ్డగా ఉంటే దానికదే కిందకి దిగిపోయేది. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? లేదు. అరే ఏంటిది? వీడు బాసును గుద్దేశాడా? త్వరగా ఈయన్ని పట్టుకో, మన వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. సారీ, ఏదో తప్పు జరిగిపోయింది. ఆగండి ఆగండి, నేను ఆయనకి సారీ చెప్పాలి. థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాపాడావు. అలాగా? నేను మిమ్మల్ని కాపాడింది నాకే తెలియలేదు. త్వరగా పద, వెళ్దాం. అయ్యా బాబోయ్, అలా చూడండి, ఎవరో తుఫాన్ కుమార్ని తీసుకెళ్తున్నారు. త్వరగా వెళ్ళి కాపాడండి. అక్కడే ఆగండి. వావ్, నేను సూపర్ బాడీ గార్డ్. నేను ఈ కర్రతోనే వాళ్ళని షూట్ చేశాను. నా పేరు చత్తు చోప్రి, వేసే చెప్పులు చోళాపురి. మీరేం దిగులు పడకండి, వాడిని నేను చూసుకుంటాను. మా పెద్దోడికి ఎవరు లేరు అనుకున్నారా? అరే, ఇక్కడ డైవింగ్ పోర్టే లేదు కదా, మరి డైవింగ్ చేసే శబ్దం వస్తుందేంటి?
వీడిని పట్టండి. మీరేంట్రా థ్యాంక్ యూ బాబు. ఎగ్జైట్మెంట్ లో స్విమ్మింగ్ తెలియదన్న విషయం మర్చిపోయా. ఈ పాటికి నన్ను లేపేసి ఉండేవాడు. ఎందుకని మీరు అంత ఎక్సైట్మెంట్ అయ్యారు? తుఫాన్ని కిడ్నాప్ చేయడానికి. ఏంటి? బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను. నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. అన్నిటిని నువ్వు మర్చిపోయావా? సార్ మిమ్మల్ని ఎలా సార్ నేను మర్చిపోతాను? అరే వాడెవడో నీకు తెలియట్లేదా ఏంటి? వాడే గ్యాంగ్స్టర్ చెర్జు చబ్రి. అలాగా తుఫాన్ సార్ బాడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు నీ బాడీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? కాపాడండి. ఏయ్, నిన్ను అరే. నా పేరు చత్తు చపురి. వేస్తాను నేను చెప్పులు షోలాపూరి. ఏ నీకు అసలు బుద్ధే లేదా? ఎవరైనా చెప్పుల్ని చేతిలో పట్టుకుంటారా? ఏ చబరి, ఈ రోజు నువ్వు చెప్పులతో కనిపించకుండా పోతావు. కాపాడండి. మేమున్నాం. సారీ పెద్దోడా, కొంచెం లేట్ అయింది. ఆలస్యమైనా సరైన సమయానికి వచ్చాం. ఏంటి అనుమానమా? ఎవరు మీరంతా? బాడీగార్డ్ వాళ్ళ బాడీగార్డ్. ముందు వీడిని పట్టుకోండి. కాపాడండి. నువ్వు సూపర్ హనీ. చెర్జు చబ్రిని పట్టేశావు. నేనేం ఒంటరి కాదు సార్, నా వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా? వీళ్ళే ఇప్పుడు మనకి సాయం చేశారు. క్రెడిట్ ఇవ్వాలంటే ఫుల్ గా ఇవ్వు. మాల్లో షూటింగ్ అంటూ అన్ని చోట్ల నీకు మేమే సహాయం చేసాం. ఏంటి అనుమానం? బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను. నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. ఈ రోజు నుండి మీరందరూ నా బాడీ గార్డ్స్. లేదు సార్, 24 గంటలు మేము సెక్యూరిటీ పని చెయ్యలేం. మీరు ఏజెన్సీ ద్వారా ప్రొఫెషనల్ గార్డ్స్ ని పెట్టుకోండి. అది కూడా కరెక్టే. ఈసారి ఏం నొప్పి వచ్చింది యజమాని? మనసులో జూనియర్ యాక్టర్ చెప్పాడు కదా, నేనే మహారాజా రంజిత్ ఆత్మని. నేనే రాము తాత ఆత్మని. ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నారు. క్యారెక్టర్ మాత్రమే కాదు, డ్రెస్ కూడా అలాగే వేసుకున్నారు. డ్రెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికి అచ్చం మహారాజు రంజిత్ గారి లాగానే ఉన్నారు. ఆత్మలు ఇలా కాదు, ఇలాగే భయపెట్టాలి. ఓ! వెనక్కి వెళ్ళు, నాకు భయంగా ఉంది ప్లీజ్. అరే ఈయన ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఇదిగో చూడండి, ఇకపైన మీ నటనా ప్రతిభను కెమెరా ముందే మీరు చూపించాలి. ఎందుకంటే మాకు సమయం తక్కువగా ఉంది. అవును, రండి మొదలు పెడదాం. కెమెరాని ఆన్ చేయండి. హనీ, నువ్వు ఎక్కడుండి మాట్లాడాలి. మీరిద్దరూ అక్కడి నుండి రావాలి. మనం ఆత్మలని చెప్తే వీళ్ళు నమ్మట్లేదే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి యజమాని? కాళ్ళు తీ, కాళ్ళు తీ, కాళ్ళు తీయమన్నాను. క్షమించండి యజమాని, క్షమించండి. మరే పర్వాలేదు మిత్రమా. నేను వీళ్ళకి ఆత్మల స్టైల్ ఏంటో చూపెడతాను. లైట్స్, కెమెరా, యాక్షన్. హే హనీ, ఏం చేస్తున్నావు నువ్వు? యాక్షన్ అని చెప్పినందువల్ల యాక్షన్ చేస్తున్నాను. డిషు డిషు. యాక్షన్ అనగానే కొడుతున్నాడు. కట్ అంటే ఆపేస్తాడా ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళకు. అవును, ఏ హనీ, త్వరగా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టు. హలో అండ్ వెల్కమ్ టు నా క్యూట్ ఛానల్ హనీ అడ్వెంచర్స్. ఈ రోజు మనం మహారాజా రంజిత్ కుమార్ కోటలో షూటింగ్ చేస్తున్నాం. ఈ రోజు మనం ఆయన కోటకి వెనకాల ఒక నిజమైన స్వారస్యమైన కథను మీకు చెప్పబోతున్నాను. అంటే రంజిత్ మహారాజా ఆయన పనివారు రాజు తాతయ్యతో ఇక్కడే జీవిస్తున్నారట. అది మాత్రం కాదు, మేము మీకు మహారాజు రాము తాతయ్య, ఆయన పని మనిషి రంజిత్, తప్పు తప్పుగా చెప్తున్నాడే, నాకెక్కడో కొడుతోంది. ప్రతి ఒక్క ఆత్మ. నిజంగానే అద్భుతమైన యాక్టర్లు. బోతో ఎంట్రీ కోసం తాడ్లు కూడా తీసుకొచ్చారు. కానీ తాడేది కంటికి కనిపించడం లేదు. అలాగే భయపెట్టే ఎఫెక్ట్ కూడా ఇస్తున్నారు. కన్నా సార్, మీరు చాలా అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకొచ్చారు సార్. వానలో ఎక్కువసేపు తడిస్తే మనకి పడుతుంది జలుబు. మీ అందరినీ ఖుషి పెట్టడంలో నాకు చాలా సంతోషం. చప్పట్లు. ఈయనే మహారాజు రంజిత్. ఇంకా ఈయన ఆయన పనివారు రాము తాతయ్య.
యజమానికి సేవ చేయడం నా బాధ్యత. దాన్ని చూసారా వాళ్ళిద్దరూ వాళ్ళ కళ్ళని బాగా ఆర్పుతున్నారు. అద్భుతం, సూపర్ ఎఫెక్ట్, బ్రహ్మాండమైన లెన్సెస్. ఇంకో 2-3 సార్లు ఇలాంటి ఎఫెక్ట్ ఇచ్చారంటే వీడియో ఇంకా భయపెట్టేలా ఉంటుంది. ఎడిటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫ్రెండ్స్, భూతాలకి ఒక కాలు వెనక్కుంటుంది. వీళ్ళకి కూడా అలాగే పెట్టి చూపిద్దామా? చూసేవాళ్ళు ఇంకా భయపడతారు కదా. ఇలా చూడండి, మీ కాలు కొంచెం ఉల్టాగా పెట్టి చూపించండి. నిజంగా ఎంతో అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకువచ్చారు కన్నా సార్. ఇద్దరు కూడా మొత్తం ఏర్పాట్లతో వచ్చారు. వావ్! రుచికరమైన హల్వా చేయాలంటే దానికి కావాలి గోధుమలు. వీళ్ళిద్దరి యాక్టింగ్ చాలా పెద్ద ఘనత. చేపట్లు. చాలా షూట్ చేశాను. ఇప్పుడు ఫుటేజ్ చెక్ చేయబండి. ఈ కోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అరే ఏంటిది, వీళ్ళిద్దరు కెమెరాలో అసలు కనిపించట్లేదు. అదే కదా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బన్నీ కొంచెం రివైండ్ చేసి చూడవయ్యా. ఈయనే మహారాజా రంజిత్. ఈయన ఆయన పని మనిషి రాము తాతయ్య. యజమానికి సేవ చేయడం నా బాధ్యత. వీళ్ళిద్దరూ ఇంకెవరో కాదు, మహారాజా రంజిత్ అలాగే రాము తాతయ్య ఆత్మలు. తలుపులు తెరవడానికి మనకి కావాలి తాళం. ఇంతసేపు మనతో నటించింది ఆత్మ. ఓయ్ గురు, నేను అన్ని ఆత్మల్ని చంపేస్తాను. కన్నా సార్, ఏంటి ఏమంటున్నారు? భూతాల్ని ఎవరు అంతం చేయలేరు. కన్నా సార్, మహారాణిలా మారి మహారాజును ఆగమని చెప్పండి. ఒకవేళ అలా చెప్తే వినేటట్టున్నారు. పొలం చుట్టూ వెయ్యాలి రక్షణకి కంచా. దయచేసి నన్ను వదిలే, నేను కాదు నీ రాణి. చప్పట్లు. అరే, ఇది నా డీక్రో కదూ. అరే, ఇప్పుడు నా హెలికాప్టర్ దొరికిందే. నా హెలికాప్టర్. అదిగో వెళ్తుంది చూడు హెలికాప్టర్. త్వరగా పద, అది కింద పడబోయే లోపు మనం వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఈ నెట్ సహాయంతో ఆ హెలికాప్టర్ అడ్డుకోవచ్చా? పొప్పట్, ఎందుకు హనీలా మాట్లాడుతున్నావు? ఈ నెట్ జోర్దార్ని పట్టుకోవడానికి. భలే చెప్పవు. కానీ ఈ రోజు నేను ఇలా ఇరుక్కుపోయినే. కానీ ఇదేమి న్యాయం కాదు. ఏంటను మనమా? అలా చూడు, పడబోతోంది. తప్పించుకున్నాను. పడబోతున్నారు. తప్పించుకున్నాను. వాళ్ళు ఏ క్షణానైనా పడిపోవచ్చు. మనం ఎలాగోలా హెలికాప్టర్ ఎక్కి వాళ్ళని కాపాడి తీరా. కాస్త లెఫ్ట్, కాస్త రైట్. టార్గెట్ లాక్డ్. ఫైర్. పొప్పట్, నువ్వెందుకు వేలాడుతున్నావు? త్వరగా వెళ్ళి వాళ్ళకి హెలికాప్టర్ ని ల్యాండ్ చేయమని చెప్పు. అరే, నేను ఎగురుతానన్న విషయం మర్చిపోయాను. మనం కావాలంటే ఒకటి చేద్దాం. నువ్వు నేను సగం గేర్లు తీసుకుందాం. చాక్లెట్ ని కూడా మనం ఎప్పుడు ఈ లెక్క కింద పంచుకుంటాము.
నా ఉద్దేశంలో భవిష్యత్తులో నా ఎముకలు విరిగే శబ్దం అనిపిస్తోంది. కాపాడండి. ఆపండి, ఆపండి. అరే ఏంటిదే? సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం మహారాజా చూరన్ గురించి చూసాము. ఆయన ఆత్మ పిల్లల్ని భయపెట్టి వాళ్ళ చూరన్ని తినేస్తుంది. ఇంకా మీరు ఇలాంటి స్వారస్యమైన కథల్ని చూస్తూ ఉండండి. ఇదిగోండి ఈ క్యూట్ ఛానల్ లో హనీ అడ్వెంచర్స్. ఆహా, దగ్గరికి రండి, దగ్గరికి రండి. నేను దీన్ని ఒంటరిగా వేశాను, అందరినీ భయపెట్టడం కోసం. అరే, ఎవరైనా ఇలా భయపెడతారా? మిత్రులారా, భలే భలే, శబాష్ 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 శబాష్. మన హారర్ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం తర్వాత వీడియో కోసం మరో కథని సిద్ధం చేసి తీరాలి. స్వామీజీ కట్టేది కాషాయం, మహారాజు రంజిత్ గారి కోటలో ఉంది ఆత్మ. చప్పట్లు. అవును, ఆ అంతపురం మన తర్వాత వీడియోకి కరెక్ట్ గా ఉంటుంది. మహారాజు రంజిత్ గారి దెయ్యం కథలు చాలా ఫేమస్. కానీ వీడియోకి సంబంధించిన ఐడియా ఆలోచించండి. ఒరిజినల్ భూతాలన్నీ మన కోసం వచ్చి వీడియోలో పోజులు ఫట్ ఇచ్చాయి. ఫట్ అని గట్టిగా శబ్దం వినిపిస్తే దానికి పేరు ట్రాక్టర్. మహారాజా రోల్ కి ఇప్పుడు కావాలి 2 యాక్టర్. చప్పట్లు. కన్నా సార్, వాళ్ళకి మహారాజా రంజిత్ ఇంకా రాము తాతయ్య డ్రెస్ ని వేసుకొని రమ్మని చెప్పండి. ఈ రాత్రికే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. దుస్తులకయ్యే ఖర్చుని మనమే చెల్లిద్దాం. పెళ్ళంటే కార్డు గుద్దడానికి కావాలి ప్రెస్. డోంట్ వరీ, అందరికి వేసుకోవడానికి ఉంది డ్రెస్. అయితే బయలుదేరండి, మహారాజా రంజిత్ కుమార్ కోటకి మనం వెళ్దాం. చూసావా నేను ఎలా కొట్టాను? అవునవును, నేను చూశాను. నువ్వు నన్ను కొట్టావు. ఇప్పుడు చూడు నేను ఎలా మెలికలు తిప్పి కొడతాను అని. ఇప్పుడు చూసావా? ఏం చేస్తున్నావు పెద్దోడా? నేను గెలిచాను. థ్యాంక్ యూ పెద్దోడా, నువ్వే నా బెస్ట్ అన్న. ఇవి హనీ, నువ్వేమో ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒక బొమ్మ హెలికాప్టర్ ని నేను ఆర్డర్ చేశాను. ఒకవేళ ఇది కూడా అయి ఉంటుంది కదా. ఆ డెలివరీ బాయ్ కా బొమ్మ నచ్చి అది వాళ్ళ అబ్బాయికి తీసుకువెళ్ళిచ్చి, ఆ అబ్బాయి దాన్ని స్కూల్ కి తీసుకువెళ్ళి మిగతా వాళ్ళు దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి దాని వల్ల వాడు ఫేమస్ అయిపోయి స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తారా ఏంటో. నీకో విషయం తెలుసా? హెలికాప్టర్ కూడా అంత ఎత్తు ఎగరదు, కానీ నువ్వు అంత ఎత్తుగా ఆలోచిస్తావు. ఫ్రెండ్స్ చూడండి, నా కొత్త హెలికాప్టర్ వచ్చింది. చూస్తుంటే ఇది నిజమైన హెలికాప్టర్ లా ఉందే. ఆ కొరియర్ ఇచ్చిన అతను ఏదో పొరపాటున హనీకి ఈ నిజమైన హెలికాప్టర్ ఇచ్చి వెళ్ళినట్టున్నారు. చిన్న చిన్న గార్డెన్స్ లో ఇలాంటి చిన్న చిన్న హెలికాప్టర్స్ రావడం సహజమే తమ్ముడు. అరే, ఈ హెలికాప్టర్ ని మన గార్డెన్ లో పెట్టలేం. అని ఆశపడి కొన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎలా తెలియచేయడం? ఇది ఏదైనా ఓపెన్ ఏరియాకు తీసుకువెళ్ళిపోదాం. ఈ కొరియర్ అతను అన్నిటినీ మార్చేశాడు. మన ఒరిజినల్ హెలికాప్టర్ ని ఇంకెవరికో ఇచ్చేశాడు. ఎవరిదో బొమ్మ హెలికాప్టర్ ని నాకిచ్చాడు. ఇప్పుడు నా డీగ్రోని ఎక్కడా అని వెళ్ళి వెతుకుతాను. ఇలా చూడండి ధనవంతులు, మీరందరూ దిగి హెలికాప్టర్ ని తొయ్యండి. ఓకే, నేను టైర్డ్ అయిపోయాను. హెలికాప్టర్ లో కూడా పియానో ఉంది. ఇలా చూసావా, చాలా బటన్స్ ఉన్నాయి. దాన్ని మనం వాయిద్దామా? అరే, ఈ హెలికాప్టర్ ఎగరడం మొదలైంది.
ఈ ప్రశాంతమైన చోట్లో టపటప అనే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. హనీ ఆటలాడకుండా ఎలాగైనా దాని కిందకి దింపు. నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. అని హెలికాప్టర్ ఆన్ అయింది. వావ్, నేను హెలికాప్టర్ ని డ్రైవ్ చేస్తున్నాను. నందు, ఈ హెడ్ ఫోన్స్ వేసుకో. జాలీగా పాటలు వింటూ మన హెలికాప్టర్ లో వెళ్తాము. ఇకపైన నేను స్కూటర్ తో హెలికాప్టర్ ని ఢీ కొట్టను. కాదు కాదు, స్కూటర్ మీదే కూర్చోను. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఓ డాంకీ హెలికాప్టర్ ఎక్కడికి తీసుకెళ్ళిందో తనతో పాటు జోర్దార్ ను కూడా తీసుకెళ్ళింది. ఏంటి అనుమానమా? నా డీక్రో హెలికాప్టర్ ఎవరితో ఎక్స్చేంజ్ అయిందో సిటీ మొత్తం వెతికేశాను, ఎక్కడా దొరకలేదు. సారీ సార్, ఇదిగో తీసుకోండి మీ హెలికాప్టర్. పర్వాలేదు, ఏ సమస్య లేదు. ఆ గీర్ ని నాకివ్వు, నేను నడుపుతాను. ముందు నన్ను చూసి నేర్చుకో. ఆ తర్వాత నేను నీకు ఎప్పుడు బలం నేనే డిసైడ్ చేస్తాను. స్పీడ్ ని తగ్గించానుగా, అందువల్ల నాకు నడపడం వచ్చు.